అక్కయ్య వాళ్ళు ఏం చేద్దాం వంటకి? పిల్లలు పూరి అడుగుతున్నారు, మరి పూరి చేసుకుందామా? పూరి చేసేద్దాం అయితే. పిండి నొక్కేస్తావా? అమ్మో నా వల్ల కాదు కీర్తి, నేను వస్తలేను. మనం ఉత్తరం ఎందుకు? నేను తేము నుంచి మంచిగానే మన చపాతీ పిండి చేసేది, పూరి పిండి కలిపేది అది తెప్పించాను నేను తేము నుంచి. అవునా? అయితే పడరా. మనకు కాదు, వీళ్ళకి ఈజీ అయిపోయింది. లేకపోతే నేను చేయించలేక పిల్లలు పూరీలు అన్నారనుకో, ఇంకా ఏండి రండి పిచ్చకండి అని చెప్పి పాప మా ఇంటి చంపేసేదాన్ని నేను. కూడా అసలు ఎక్సర్సైజ్ అయిపోయింది. మంచిగా కండలు వస్తాయి ఎంచక్కనే. కానీ మనకి ఒకళ్ళ మీద ఆధారపడడం ఎందుకు? మనం ఇలా తెమ్ముని తెప్పించేసుకున్నాం అనుకో, మన పిండి మనమే చేసుకోవచ్చు. అదే కదా. నేను అంటే ఓపెన్ చేయలేదండి, అంటే మధ్య పూరీలు వేయట్లేదు కదా ఎప్పటికప్పుడు. ఇవాళ అక్కాలింటికి వచ్చాము, పిల్లలు ఇంక సరదాగా పూరి పూరి అంటున్నారు. సర్లే వాళ్ళు ఓపెన్ చేద్దాము. ఓకే, డైట్ వాళ్ళెవరో కొంచెం దగ్గరని చెప్పారు అంతే. ఇక అప్పటి నుంచి బిర్యానీలు పూరీలు అసలు ఇంకా ఏమీ లేదు, ఇంకా అయిపోయింది. తగ్గేమన్నారు కదా అని. సో ఇక్కడ ఒక లాక్ అన్లాక్ ఇలా సిస్టమ్ ఇచ్చాడు. మనం రెండు ఒకసారి తిప్పుకుంటా వచ్చేసింది. చాలా ఈజీగా కూడా ఉంటుంది కిట్టి, క్లీనింగ్ మంచిగా. స్టీల్ బౌల్ కదా, ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా కావాలంటే నేను లింక్ అది డిస్క్రిప్షన్లో పెడతానండి. నా కోడ్ కూడా ఉంటుంది, మీకు వీడియోలో పైన స్క్రోల్ అవుతుంది కదా కేకే అని మొత్తం. ఆ లింక్ వాడుకున్నారనుకో మీకు $20 ఆఫ్ కూడా వస్తుంది. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే. అంటే మీరు $21 పర్చేస్ చేశారనుకో, ఇంక $1 కడితే చాలన్నమాట. $20 మీకు ఫ్రీ. సో అది కోడ్ మొత్తం రన్ అవుతుంది కదా, వాడుకోవచ్చు. దీంతోపాటు ఇంకో రెండు కూడా తెప్పించారండి. అంటే మనం ఎల్లుల్లిపాయలు పీల్ చేసుకునేది, తర్వాత ఆనియన్ కట్టర్, వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా మనకి, అవి కూడా తెప్పించాను, చూపిస్తాను. ఫస్ట్ పిండి వేసేద్దాం, ఎందుకంటే మెజర్మెంట్కి కూడా ఇచ్చారు కప్పు. సో ఇందులో పిండి వేసేయండి, పక్కన పెట్టేద్దాం. అప్పుడు మీకు ఎల్లుల్లిపాయలది అవన్నీ మళ్ళీ చూపిస్తాను అక్కడ. సో పూరి పిండి రెడీ చేస్తున్నామండి మేము. ఇంకా మైదాలు అలాంటివి ఏమి వేయట్లేదు, జస్ట్ మనకు మల్టీగ్రెయిన్ ఉంటుంది కదండి వాళ్ళ పూరీలు, దీంతో చేస్తున్నాం అనమాట. సాల్ట్ అంటే తగినంత సాల్ట్. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు తగినంత సాల్ట్ అంటే తగినంత ఎంతో చెప్పండి కనిపిస్తుంటే తెలియదు, రుచికి తగ్గట్టుగా. ఇదేమో కొంచెం కలర్ రావడానికి పూరి, షుగర్ లైట్ పించ్. కలర్ రావడానికి షుగర్ లైట్ పించ్. హైలైట్ చూస్తుంటే కంగారు వచ్చేద్దండి బాబు నాకు. అమ్మా చాలు, ఇంకంతేనా? నీళ్ళేసేనా? ఇంకా వేసే. జస్ట్ ఆన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మిక్సే కదా మనం చూసారే బాబు, పిండి ఎలా పిసికేస్తున్నారో చెయ్యట్టుకుని. సో ఇది నొక్కేసి జస్ట్ స్టార్ట్ అని నొక్కుదామండి, అంతే. లోపల కలుపుతుంది. అంటే మనం జస్ట్ ఇంకా వాటర్ వేయలేదండి, ఊరికి అన్ని మిక్స్ అవుతాయని. ఇది ఓపెన్ చేస్తున్నా బాబు. అది ఎందుకు? ఇలా నీళ్లు పోసుకో, వాటర్ పోయడానికి. మొత్తం ఎందుకు తీయడం? ఆన్ చేయి, కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ మనం ఇందాక 15 seconds పెట్టాం కదండి, 15 secondsకి ఆపి మళ్ళీ రన్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ ఒక 30 పెడుతున్నాను. కీర్తి, నేను కర్రీలోకి ఆనియన్స్ కట్ చేస్తున్నా, నువ్వు అది ఈలోగా పీల్ తీసేయాలి. యాక్చువల్లీ పిండి అవుతా ఉందండి. ఈ లోపు మనకి పూరి కూర, బంగాళదుంప కూర వండుకుంటాం కదా, అదైతేనే బాగుంటుంది పూరీలోకి. నువ్వు ఉల్లిపాయ కట్ చేస్తున్నావా బాబోయ్? పీల్ చేయడం అంటే అసలు నాకు చాలా చిరాకు, ఇది రాదు సరిగ్గా. నీ తోలు తీసేటప్పటికి ప్రాణం పోతుంది ఇప్పుడు. దాని తర్వాత కూరకే రెడీ చేస్తున్నాం కదండి, ఉల్లిపాయలు ఎగుతున్నాయి. ఉల్లిపాయలు అయ్యేలోపు మనం బంగాళదుంప దగ్గరికి వచ్చాము. అంటే చాలామంది బఠానీలు కూర ఇవి వండుతారు, కానీ నాకు శనగపిండి ఉల్లిపాయలు వేసుకుందే బాగుంటుంది, అందుకని ఇదే వండేస్తున్నాము. సో బంగాళదుంపలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఎంతవరకు వచ్చిందక్క? అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నా. పిల్లలకి పచ్చిమిర్చి వేస్తే మళ్ళీ మంట అంటారని పేస్ట్ చేసేసా. పేస్ట్ చేసేసి ఉల్లిపాయలు వేస్తున్నావా? ఓకే, వేసేయి. హాస్టల్లో పిల్లలు చేసినట్టు చేయమాకండి, సరిగ్గా చేయండి. హాస్టల్లో పిల్లలు చేసినట్ట చూడు, ఎంత నీట్గా కడిగి చేస్తుంటే. ఇంకా హాస్టల్లో పిల్లలు అంటావేంటి? కాకపోతే 2 నిమిషాలు అయిపోద్ది మా వంట అంటే, అంతే మరి. చూసావా? అయిపోవాలి. అబ్బా స్మెల్ అండి భలే అవుతుందా.
పేస్ట్ పడింది కదా భలే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అంటే పెద్దగా ఉడికించట్లేదు, ఎందుకంటే కుక్కర్ పెట్టేస్తాం, చాలా ఈజీ అనమాట. సో పొటాటోలు మొత్తం వేసాము కడిగేసినవి అంతే. ఇంకేంటి కొంచెం కారం వేసేసి కొంచెం ఉప్పు వేసండి, ఉప్పు కారం వేసేసి కుక్కర్ పెట్టేయడమే అంతే. నేను ఎందుకు ఒలింపిక్ జ్యోతిలాగా ప్లేట్ పెట్టుకుని ఇక్కడ నుంచున్నాను. ప్లేట్ పక్కన పెడతాను. పూరి కర్రీ అవుతుంది కదండి. ఈ లోపు మధ్యలో ఇంకోటి నేను తెమ్ము నుంచి ఇంకోటి కూడా తెప్పించానండి. ఇది ఏంటంటే మనకి గార్లిక్ ఇలాగా పీల్ తీసుకొచ్చంట. నేను ఫస్ట్ టైం వాడుతున్నాను, ఎలా వస్తుందో చూసేద్దాం. మరి ఈ మీకు ప్రోడక్ట్స్ గురించి స్పెషల్గా కావాలన్నా లింక్ చెప్పండి, ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్టే పెడతాను. బట్ ఇలా ఉందంట, లోపల బ్లేడ్లు అవి కనపడుతున్నాయి కదా, అంటే మనం మూత తీసేసుకోవచ్చు. నేను పైనుంచి చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేసి బటన్ నొక్కడమే అంట, చూద్దాం మరి. సో మనం బయటికి వచ్చారనుకోండి, ఇక్కడ డిశ్చార్జ్ అని బటన్ ఉందండి, ఇది నొక్కితే బయటకు వచ్చేస్తాయి. తోసేసింది మొత్తానికి. ఏహే చూసారా, ఎల్లుల్లిపాయలు మొత్తం వచ్చేసినాయి. అమ్మయ్యా, ఈ లోపు లేకపోతే ఉల్లిపాయ ఒలిసి లోపు అబ్బా మామూలుగా ఉండేది కాదు. చూసారా ఇలా వచ్చేసింది అనమాట. ఈ ప్రోడక్ట్ కావాల్సిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను, అంటే ఎలాగో మీకు తెమ్ము గురించి చెప్తున్నాను కాబట్టి. సో మనకి పిండి కలిపి తెప్పించాను కదండి, దాని తర్వాత ఇది కూడా అనమాట. నేను ఇది కూడా తెమ్ము నుంచి తెప్పించాను. మన ఇది వెజిటబుల్ కట్టర్ అనమాట, అంటే మన క్యారెట్లు, బీట్రూట్లు, కీరదోసలు ఏదైనా వేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీ డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి. తర్వాత మీకు $20 ఆఫ్ వస్తుందని చెప్పాను కదా, పైన కనిపించి కోడ్ వాడితేనే. సో కోడ్ ఎలా వాడాలి ఏంటో కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి. అంటే మనం కోడ్ తీసుకుని మన విష్ లిస్ట్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి కార్ట్లోకి, మీకు $20 యాడ్ అయిపోతాయి అనమాట. ఇలా చూపిస్తున్నాం కదా, అలా $20 యాడ్ అవుతాయి. సో అసలు మిస్ చేసుకోకండి. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చూపించేస్తాను మీకు. అదని చూసారు కదా, మొత్తం చాప్డ్ అయిపోయింది అనమాట. ఇదంతా ముక్కల కింద. అంటే నేను పిల్లలకి హెల్త్కి మంచిదని చెప్పి క్యారెట్లు బాగా ఫ్రై చేస్తూ ఉంటానండి. అలాంటికి మనకి ఆనియన్స్ కానీ ఇంకో ఇలా క్యారెట్లు, బీట్రూట్లు అన్నీ వేసేసుకుని అందులో వండేసుకోవడమే. దానికోసం కూడా ఇది తెప్పించాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానులే. పిండి ఏం చేస్తుందో పిండి మేడం గారు చూద్దాము. రెడీ అయింది మంచిగా. అమ్మ, లేకపోతే ఈ పూరి పిండి పిసకడానికి మనకు ఉండేదండి. అంటే నాకు కదలే, మా ఆయనకు ఉండేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకంతే, దీంతో ఉండలు చేసేద్దాము. ఈ పూరీలు బయట వేసుకుందాం డిసైడ్ అయిపోయాం. అలా అంటే డాలస్లో మనకి ఇంట్లో కన్నా బయట వేసుకుని అలా బ్యాండీ పెట్టుకుని పూరీలు వేసుకుంటే బాగుంటుంది కదా, చల్లగా బయట కూర్చుని తిందాం పూరీలు. కంటే మన గబగబా ఉండలు చేసేసుకుందాం. పూరీలు రెడీ. పిల్లలు మంచి ఆకలి మీద ఉన్నారు. పూరి తిని యాక్చువల్లీ చాలా రోజులు కదా, నెలలో చాలా నెలలైంది. ఇవాళ పొట్టు పట్టేద్దాం అలా చల్లగాల్లో కూర్చుని. వేడి పూరీలు బయట కూర్చుని చేసుకుందాం సరదాగానే. సెటప్ అంతా బయట పెట్టేవండి, సరదాగా బయట వేసుకుని బయటే తిందాం పూరీలు అని డిసైడ్ అయిపోయాం. పోయాక నూనె గాలి మాత్రం తెగ్గాలి వేస్తుంది. మా పూరీలు అయ్యేంతవరకు కొంచెం గాలి ఆగి మేము తిన్నప్పుడు మాత్రం గాలి వేసేయాలి. అన్నీ నీ ఇష్టమేనే అంటాడు మా ఆయన. ఎంత పూరి రావాలి, నొక్కేం కదా అంటే ఇంతంత కాదు. ఓకే, బుజ్జి పూరి వచ్చింది. ఓ ఆయన సగం ఇస్తాడు, మిగతా సగం నువ్వు చేస్తావా? మంచి కట్టుబాట్లు మీకే ఉంటాయి అన్ని. నాకు మేము లేపి పనులు చెప్తారు, మీరేమో కూర్చుని పనులు చేస్తారు. ఇంకే గడ్డ బ్యాచ్ అంటే మీరే బాబు. వాళ్ళకి తిరగడం కష్టం అంట, ఇవన్నీ వస్తుందా? మీకు ఎక్సర్సైజ్ మంచిగానే, చేతులు మంచిగా బైసెప్ పెరిగి బాగా బయట తిరగడానికి. ఈ నూనెలో నా ఫేస్ కనపడుతుంది, నా ముఖం కనపడుతుంది అందులోని. ఇది వరకైతే మన అమ్మాళ్ళు ఇలాగేమన్నా అన్నాం అనుకోండి, అవతలకి ఏంటే మాట్లాడేవారు. నెక్స్ట్ అదే మనం అంటే చాలు పొంగదంటారు. మరి చూద్దాం ఇప్పుడు. నిజమే అంటారు. ఇప్పుడు నేను అనుకోనా, మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా కీర్తి పూరి బాలే పొంగిందే అని అంటారు. పూరి చూద్దాం అయితే నెక్స్ట్ వస్తుందో రాదే.
ఈ పూరి భలేగా పొంగిందండి ఓయ్. ఇప్పుడు నెక్స్ట్ పూరి పొంగపోతే చెప్తా. ఓయ్, నువ్వే కదా ట్రై చేద్దామన్నా. చూసారండి, అబ్బే అదంతా మిత్ అండి, నిజం కాదైతే. మరి రెండో పూరి కూడా పొంగిందండి ఓయ్. పూరి బాగా కాలుస్తున్నావు కీర్తి. పూరి మేము నెక్స్ట్ వీకెండ్ మేము కూడా వస్తాం. మళ్ళీ నేను ఇక్కడ ట్రక్ పెడతానండి రేపు నుంచి. పూరి శనగపిండి కూర. నీకు ఇదేముంది, మిషన్తో నొక్కుతున్నావు, నేను ఇక్కడ చేత్తో చెయ్యాలి. ఓ పంచి విజయ్ కదా ఇవ్వి. నో ఎక్స్చేంజ్ చేసుకుందాం. అప్పుడు ఎంతవరకు వస్తుంది కీర్తి? అవుతా ఉన్నాయి, బేసిన్ నిండింది. మన కూర ఇంకా కుక్కర్ వచ్చేసింది అనుకో, అవునవును. శనగపిండి పోసేస్తే కూర రెడీ అవుతుంది, పిల్లలకి ఇచ్చేయచ్చు. అసలు వాళ్ళు ఆకలే అంటున్నారు. అంటున్నారా? యా, ఆల్మోస్ట్ కొన్ని అయినాయండి, ఇంకా పిల్లలకి పెడదామని చెప్పి. సో చూసారా ఎన్ని వేపామో ప్రస్తుతానికి. బయట ఇలా వేపుకోవడం వల్ల ఇంట్లో పొగట్టకుండా ఏపీ వాళ్ళకి కూడా చల్లగా హాయిగా ఉందండి బాబు. మా పూరీలు ఇంకా పిల్లలకి పెడదామని చెప్పి బేసిన్ లోపల కట్టుకొచ్చామండి. శనగపిండి కలిపేద్దాం. ఈ మొత్తం అంటే ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. శనగపిండి ఇలాగా కలిపేసుకున్నామండి, ఇంకంతే. అంతే అండి, సరిపోయింది పర్ఫెక్ట్గానే. బంగాళదుంపల కూర రెడీ, పూరీలు కూడా రెడీ. ఇప్పుడు ప్రశాంతంగా ఆరు బయటికి వెళ్ళి పూరీలు తిందాం పదండి. రండమ్మా. యసు ఎన్ని కావాలి? ఓకే. వన్ ఏంట్రా శ్రద్ధరా? శ్రద్ధ నీకు నానా? వన్ కాదు. నీకు మాత్రం ఛాన్స్ లేదు, తూ తినాలి. రిక్కిన బిల్లు బాగుంటుందన్న, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎల్లో కర్రీ కీర్తిదా. నువ్వు పెట్టుకో. మామకు చూస్తున్నావు ఎందుకు? నువ్వు పెట్టుకోవా. ఇట్లా మనకు అక్కడ కూర్చుందాం. అబ్బా అబ్బా అందరం వచ్చి అబ్బాబాబాబా చాలా బాగా వచ్చిందండి పూరీలు. మీలో ఎంతమందికి పూరీలు ఇష్టం ఈలోపు కామెంట్ చేయండి బాబు. పూరి అయితే చాలా బాగా వచ్చిందండి. బయట మంచిగా ఎంత గాలి వస్తుంది చూడు, గాలిలో పూరి. వాతావరణం మంచిగా, ఇంకా వర్షం పడితే బాగుంది. వర్షంలో పూరి మన కోసం మనం తట్టపుట్ట సర్దుకోవాలి. అవును కదా, కరెక్టే. వద్దులే వర్షం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంట్గా. సో ఇదండి వాళ్ళ మా పూరి కర్రీ. ఉంటాం మరి. బాయ్.